మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గడప గడప ప్రచార కార్యక్రమంలో మరియు 15వ వార్డు 4వ వార్డు గడప గడప ప్రచార కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. పొద్దుగాలనే 6 గంటలకే స్టార్ట్ చేసి 15వ వార్డు మరియు 4వ వార్డు మొత్తం తిరగడం మొదలుపెట్టింది. తిరుగుతూ ఇంటింట కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఈ యొక్క 4 నెలలలో ఏమేమి చేసింది, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశారు, మరియు 10 లక్షల ఆరోగ్యశ్రీ అమలు చేశారు, 500 రూపాయల గ్యాసు అమలు చేశారు, మరియు ఉచిత విద్యుత్ అమలు చేశారు. ఈ విధంగా కాంగ్రెస్ వచ్చి 4 నెలలకే ఒక 5 హామీలను నెరవేర్చారు. మరియు రాబోయే రోజులలో 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని మాటిచ్చారు. అల్లి వచ్చిన 3 నెలలకే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. మరియు రాబోయే రోజులలో కేంద్రంలో కూడా బలరాం నాయక్ గారిని గెలిపిస్తే రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ మనమడు సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మరియు ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసి రమారమిగా 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏ పేదోడికి ఇల్లు కట్టించింది లేదు, ఏ పేదోడికి ఉద్యోగం ఇచ్చింది లేదు, ఏ పేదోళ్లకు జీవనోపాధి కల్పించింది లేదు, ఎవరికి ఇంత ఒక 3 ఎకరాల భూమి అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చింది లేదు. సంపడ్డ వర్ణాలని, సంపడ్డ జాతిని మోసం చేసి వారు 10 ఏళ్ళు కప్పం గడుపుకొని వాళ్ళ పార్టీ నాయకులకు, వాళ్ళ పార్టీ లీడర్లకు భూ కబ్జాలు, దోపిడీలు, దొంగతనాలు అన్నీ కూడా వాళ్ళు చేసి వాళ్ళ కుటుంబాలే బతికింది తప్ప పేదోని పట్టించుకున్న పాపం లేదు. ఇవాళ పేదవారు ఈ 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు చూసి ఎంతో ఆనందపడుతున్నారు, ఎంతో స్వాగతిస్తున్నారు. అయ్యా, మేమున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన 10 ఏళ్ల రాక్షస పాలనని ఎప్పుడు బొందబెట్టాలనేదో చూసాం, దాన్ని బొందబెట్టాం రాష్ట్రంలో. ఇక మిగిలిందల్లా బీజేపీ ప్రభుత్వం, నియంతృత్వ మతత్వ పార్టీ, దీన్ని బొందబెట్టడమే మా ధ్యేయం. దీన్ని కూడా మన పార్టీ కంటే ఘోరంగా బొందబెట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అవుతారు. మా అందరి కోరికలు నెరవేరుతాయి. మా పేదోళ్లకు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లులే, ఇందిరమ్మ ఇచ్చిన భూములే, ఇందిరమ్మ ఇచ్చిన వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నౌకర్లే తప్ప ఇంతవరకు మా పేదోళ్లకు ఏం రాలేదు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మా అందరి కోరికలు నెరవేరుతాయి. మేమందరం కూడా ఒక్కడం కూడా మాట తప్పకుండా మీకు ఖచ్చితంగా చేతి గుర్తు కోటేసి మేము కూడా కాంగ్రెసే, మీరు కాదు కాంగ్రెస్, మేము కాంగ్రెస్, మేము కూడా వస్తాం పా మీ అమ్మటని ఈరోజు వచ్చిన మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పథకాల మీద ఆకర్షితులై స్వచ్ఛందంగా వచ్చి గడప గడప మాకంటే ముందే వాళ్ళు పోయి అక్క, చెల్లె, అన్న, తమ్మి, ఇగో మనకి ఇవైనాయి, మళ్ళీ గవర్నమెంట్ వస్తే గివ్ అయితే అని వాళ్ళే జనాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళే చెప్తున్నారు. ఈ ఉత్సవం చూస్తే రాబోయే రోజులలో కాంగ్రెస్ గవర్నమెంట్కు ఎవరు కూడా ఎదురు కాదు. ఈ బీజేపీ ప్రభుత్వం నామరూపం లేకుండా కొట్టుకపోద్దని జనం ఉత్సవం చూస్తే మాకు అనిపిస్తున్నది. ఇదే ఉత్సవంతో ఇప్పుడు ఈ ప్రజల ఉత్సవం చూస్తే మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మేము ఈ 10 ఏళ్ళు దెబ్బలకు, కేసులకు మేము అన్నిటికీ ఓర్చుకొని పనిచేసినందుకు మాకు సత్ఫలితాలు వచ్చాయి. మమ్మల్ని ప్రజలు గౌరవిస్తున్నారు, ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ మాకు కావాల్సింది ఏమున్నదని మాకు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. కనుక ఇదే ఉత్సవంతో ఈ 13వ తారీఖు సాయంత్రం వరకు కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అతిగా మెచ్చాడుతోటి మనం బలరాం నాయక్ గారిని గెలిపించుకొని మనం వేసే ఓటు బలరాం నాయక్ గారికి మరియు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ముగ్గురికి మన ఓటు ఉపయోగపడుతుంది. మరియు ఈ మతత్వ పార్టీని సాగదోలుతామని మనందరం కూడా ఏకత్వంతో కష్టపడి పనిచేసి ఈ 13వ తారీఖు వరకు అందరం ఏకాధాటిగా ఒక మాట మీద ఉండి పార్టీని అధిక మెజార్టీతోటి 60,000 మన ఎంపీ బలరాం నాయక్ గారికి నర్సంపేట నియోజకవర్గంలో 60,000 మెజార్టీ ఖచ్చితంగా చూపిస్తామని మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.